నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పేదలకు ఇంటి స్థలాలు ఇస్తే సహించలేని టీడీపీ నాయకులు, సంక్షేమ పథకాలు ఇస్తారా అని ఎద్దేవా చేసిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. జిల్లాల కలెక్టర్లతో క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం వైఎస్ జగన్ సమీక్ష. అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరిన మున్సిపల్ చైర్పర్సన్. నంద్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన డిలైట్ హోమ్ ఇంటీరియర్ డెకార్ షోరూం ప్రారంభం. క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు ఆడుదాం ఆంధ్ర పునాది అని పేర్కొన్న ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ డాక్టర్ నౌమన్. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో అమ్మవారి అలంకరణ ఆభరణాల విషయంపై విచారణ చేపట్టిన దేవాదాయ శాఖ అధికారులు. బనగానపల్లె నియోజకవర్గం ఔకు మండలం శివవరం గ్రామంలో అభివృద్ధి ప్రారంభం. బనగానపల్లె ఎమ్మెల్యే కడిసరి రామిరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు లలితానగర్ లో కౌన్సిలర్ మురళి, వార్డు ఇన్ఛార్జి ఆంజనేయుల ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పర్యటించారు. ప్రతి ఇంటి వద్ద ప్రజల నుండి అపూర్వ ఆప్యాయత దక్కుతుంది. ప్రభుత్వం అందించే పథకాల వివరాలు తెలుసుకుంటున్నందుకు స్థానిక ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మీకు మా ఆశీస్సులు ఉంటాయని దీవిస్తున్నారు. పేదలకు ఇంటి స్థలాలు ఇస్తే సహించలేని టీడీపీ నాయకులు సంక్షేమ పథకాలు ఇస్తారా అని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల తీరును తెలుసుకునే కొత్త వరవడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలుగుదేశం నాయకులు పేద ప్రజలకు ఇస్తున్న ఇళ్ల స్థలాలపై కోర్టులకు వెళ్లి అడ్డుపడుతూ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో మేము కూడా సంక్షేమ పథకాలు ఇస్తామంటూ అబద్ధపు హామీలను ఇస్తున్నారని అన్నారు. తెలుగుదేశం నాయకులు చేసిన మోసాలను ప్రజలు గుర్తు పెట్టుకున్నారని వచ్చే ఎన్నికలలో మరోసారి మీకు పత్రం తప్పదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, వైసీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రఘురాం రెడ్డి, రమణారెడ్డి, గోవింద్ రెడ్డి, అజయ్, సాయి, డిష్ రమణ, పార్థుడు, జలీల్, మధు, శంకర్, శ్రీను, రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ అధికారులు, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రజల దుర్గతి కనివేసిన అధిపతి ఆజ్ఞతో మన వద్దకొచ్చే ఈ ప్రజాపతి. సంక్షేమం జనక్షేమం ముఖ్యమనే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం, మా జగనన్న ప్రభుత్వం. మా దరిద్రం మా దుర్భరం పరివేసిన నాయకత్వం, నాయకత్వం, మహిళరత్న నాయకత్వం. నవరత్న పథకాలతో మా దేవుడయ్యినాడు ఎడుగూరి సంధింటి జగన్మోహనుడు. మా ఇంటి బిడ్డ వలె మమ్మేలుతున్నాడు మానుకుంట మహిళరనే ఈ సేవకుడు. చేస్తున్నా ప్రమాణం మళ్ళీ మీకే ఓటేస్తా, అటు సూర్యుడు ఇటు పొడిచిన మీ పాలన విడువం. జగనన్నతో చెప్పు మేము అంతా క్షేమం, తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన. జగనన్నతో చెప్పు మా ఈ సంతోషం, తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన.
రంజక పాలనతో మారే గ్రామాల స్వరూపం ఇదిగో ఇదిగో సాక్ష్యం ప్రతి వర్గానికో పథకం ఇదే కదా గాంధీ కలగన్న గ్రామ స్వరాజ్యం తెలుసుకుంటేమయ్య అన్న పాలన మాధుర్యం నింగినున్న మా దేవుడా అయ్యా రాజశేఖరుడా ఎంత గొప్ప నాయకుడయ్యా ఈ తనయుడు మచ్చలేని పాలనతో స్వచ్ఛమైన పథకాలతో పేదోళ్ల గుండె గుడిలో దేవుడయ్యను విజయం మన కారుణ్యం నీలోని మంది ధైర్యం అనునిత్యం ధన పాలనతో చూస్తున్నాము జగనన్నతో చెప్పన్నా అంతా క్షేమం తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందినా జగనన్నతో చెప్పన్నా అంతా క్షేమం తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందినా వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ మన్జిత్ జిలాని సామున్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తొగరు ఆర్దర్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబొత్తుల పాపిరెడ్డి, మైనారిటీ సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా, జల వనరుల ప్రభుత్వ సలహాదారు గంగుల ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, ఏపీఎస్పీ డీసెల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ జనవరి 3వ తేదీ, ఫిబ్రవరి 1వ తేదీ మొత్తంగా 4 ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణలో ఎక్కడ కూడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలని కలెక్టర్లకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. జనవరి 1 నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3000కు పెంపు, ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో నెలకు 400 కోట్లు మాత్రమే సగటున పెన్షన్ల కోసం ఖర్చు చేసేవారని, ఇవాళ మన ప్రభుత్వ హయాంలో నెలకు సుమారు 1950 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. మనం రాకముందు ఎన్నికలకు 6 నెలల ముందు వరకు పెన్షన్ల సంఖ్య 39 లక్షలైతే ఇవాళ పెన్షన్ల సంఖ్య దాదాపు 66 లక్షలు చేశామని పేర్కొన్నారు. రెండో కార్యక్రమం జనవరి 19న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని, మూడో కార్యక్రమం వైఎస్ఆర్ ఆసరాలో భాగంగా జనవరి 23 నుంచి 31 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. నాలుగోది వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు కొనసాగుతుందని, ఈ 4 కార్యక్రమాలను ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. జరిగే ఈ పెన్షన్ రెండో కార్యక్రమంగా చేస్తా ఉన్నాం. ఈ నెలలో 3 దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ జనవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14వ తారీఖు దాకా జరిగే ఈ 4 కార్యక్రమాలు కూడా ఎంతో ప్రెస్టీజియస్ గా దీనికి సంబంధించి ఎలా జరగాలి, ఎలా చేయాలి అనే దశ చెప్పడం కోసం ఈ వీసీలో సుదీర్ఘంగా కూడా. నంద్యాల మున్సిపాలిటీలో ఆయా వార్డులలో నెలకొన్న ప్రజా సమస్యలను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువస్తున్న నేపథ్యంలో ఆ సమస్యల పరిష్కారంపై సంబంధిత అధికారులు దృష్టి సారించి చర్యలు చేపట్టాలని నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా సూచించారు. గురువారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సమావేశంలో ప్రవేశపెట్టిన అజెండాలోని అంశాలు కౌన్సిల్ ఆమోదం తెలపడం జరిగింది. ప్రధానంగా వార్డులలో నెలకొన్న సమస్యలను కౌన్సిలర్లు సభ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని కోరారు.
అజెండాలోని 12వ అంశంలో రోజాగుంట నందు వెలిసిన శ్రీ గణపతి నాగలింగేశ్వర వెంకటేశ్వర దేవస్థానంకు సంబంధించి భక్తులకు పార్కింగ్ సమస్య తలెత్తడం జరుగుతుందని, తాత్కాలికంగా మున్సిపల్ టౌన్ హాల్ కు సంబంధించిన ఖాళీ స్థలాన్ని ఉచితంగా ఇవ్వాలని స్థానిక కౌన్సిలర్ వెంకటలక్ష్మి, కోఆప్షన్ సభ్యుడు పడక్కల సుబ్రహ్మణ్యం కోరడం జరిగింది. ఈ విషయాన్ని మున్సిపల్ నిబంధనల మేరకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెన్షన్లను దశల వారీగా 2000 రూపాయల నుండి పెంచుతూ జనవరి నాటికి 3000 అందించనున్నారని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సీఎం కు ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలను కౌన్సిలర్ అనుష తెలిపారు. అలాగే ఆడుదామాంధ్ర క్రీడా పోటీలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతిభ కలిగిన ఆణిముత్యాలను గుర్తించేందుకు క్రీడలను నిర్వహించడం అభినందనీయమని కౌన్సిలర్ అనుష సమ్మత్ పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని ఆక్రమించిన మున్సిపల్ స్థలాల విషయంపై చర్యలు చేపట్టాలని కౌన్సిలర్ కోరడం జరిగింది. 3వ వార్డులో జనాభా అధికంగా ఉండటం, అలాగే ఇంటి నెంబర్ల కేటాయింపు కొరకు చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ కలాం కోరారు. మున్సిపాలిటీకి అవసరమైన ట్రాక్టర్ల కొనుగోలు విషయంపై సంబంధిత అధికారి ఇచ్చిన సమాచారంతో వాస్తవికత లేదని, సరైన క్లారిటీ ఇవ్వాలని మున్సిపల్ వైస్ చైర్మన్ కోరారు. ఆయా వార్డులలో విద్యుత్ పోల్స్ మార్పు, విద్యుత్ లైట్ల ఏర్పాటు, కలవట్లు, చిన్న చిన్న సమస్యలను అధికారులు గుర్తించి పరిష్కరించాలని చైర్పర్సన్ కోరారు. కౌన్సిలర్లు సభ దృష్టికి తీసుకువచ్చిన సమస్యను సత్వరమే పరిష్కరించాలని, ప్రజలకు అసౌకర్యం కలిగించరాదని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పాంశవలి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్, మున్సిపల్ ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రాంతంలో నిజంగా చాలా రద్దీగా ఉంటుంది అధ్యక్ష. ఒక మసీదు ఉంది, ఒక ఫంక్షన్ హాల్ ఉంది, అదేవిధంగా ఒక టెంపుల్ ఉంది అధ్యక్ష. అదేవిధంగా మీరు గౌరవ శాసనసభ్యులు వెళ్ళినప్పుడు ఆ అధ్యక్షుడు వారు చెప్పినట్లుగా ట్రాఫిక్ అత్తరామి లేకుండా టౌన్ హాల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా చాలా మంచిది అధ్యక్ష. కౌన్సిల్ సభ్యులు కూడా దాన్ని ఆమోదిస్తున్నారు అధ్యక్ష. కాకపోతే ఏంటంటే అధ్యక్ష, దేవస్థానాలు అంటేనే భక్తులతో వారి యొక్క విరామంతో నడిచేటటువంటిది అధ్యక్ష. మన వాళ్ళైతే 1965 యాక్ట్ 193 చట్టం ప్రకారం ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆ 5,000 కాకుండా ఉచితంగానే ఇస్తే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన అధ్యక్ష. ఇప్పుడు వచ్చిన అజెండాలో అన్న చెప్పినట్లుగా 5,000 దానికి అట్లా పెట్టారు, అది లేకుండా కూడా చేయాలని కమిషనర్ గారిని, చైర్మన్ గారిని కోరుతున్నాను. ఈ గుడి తరఫున ఎంతో కష్టంగా ఉందని అన్నను ఎమ్మెల్యేని అడిగినాము. గడప గడప ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు కూడా చైర్మన్, ఎమ్మెల్యే గారిని మాట్లాడినాము. అన్న కూడా చూపించినాను, నేను కూడా అన్నకి చూసినాడు. అన్న కూడా చాలా ఇబ్బందిగా ఉందిలేమో పరిస్థితి. కౌన్సిలింగ్ ఉన్నప్పుడు ముస్లింస్లు షాదీఖానా, గుడి, ఏదైనా పూజలు జరిగేటప్పుడు చాలా ప్రాబ్లం అయ్యి గొడవలు పడుతున్నారు. అందరూ దీనికి అందరూ ఒప్పుకొని కౌన్సిలింగ్ అందరూ ఆమోదించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అది కూడా 5,000 కూడా లేకుండా చేయమని కోరుతున్నాను. ఈ అజెండా తీసుకురావాల్సిన 1965 మున్సిపల్ యాక్ట్ 196 సెక్షన్ ప్రకారంగా మాకున్న వెసులుబాటు ఏదైతే చట్టం తెలుపుతుందో దానికి సంబంధించబడింది. సభ తీసుకునే నిర్ణయానికి మున్సిపల్ అధికారులు కట్టుకుంటారు. ఈరోజు నేను మా 10వ వార్డు ప్రజలందరి తరఫున, మరి కౌన్సిల్ సభ్యులందరి తరఫున మన సీఎం గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష
ఆయన మొట్టమొదటిగా అధికారంలోకి రాగానే ఆయన అబ్బాదాతలకు ఒకటే మాట చెప్పినాడు, నేను పింఛన్ 2000 నుంచి ఇతరుల వారుగా 3000 వరకు తీసుకోబోతాను మీ అందరికీ అని చెప్పాడు. అదే ఈరోజు మనం జనవరి 1 నుంచి ప్రతి ఒక్క అబ్బాదాత 3000 పింఛన్ అందుకోబోతున్నాను. ప్రతి ఒక్క సీఎం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా నంద్యాల ప్రజలందరి తరఫున. అధ్యక్ష ఈరోజు మా వార్డులో కూడా ఒక 15 కొత్త పింఛన్ మంజూరు చేయడం జరిగింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవ్వ మీకు కొత్త పింఛన్ వచ్చింది అవ్వ అనగానే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ జగనన్న, మీరు వాళ్ళ కోసం ఇంత చేస్తున్నారంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈ సభాముఖంగా. మా వార్డులో పైప్ లైన్ ఇంటర్ కనెక్షన్ టెండరు పెట్టి 3 నెలలు అయింది అధ్యక్ష. అది టెండర్ పిలవడం లేదు, ఎండలకాలం వస్తుంది. అధ్యక్ష రైతున్నారు ఓర్పించడానికి రైతులు దానిలో స్పీడ్ బ్రేకర్ కావాలి అధ్యక్ష. మరి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి కానీ నూనెపల్లి దగ్గర నుంచి కానీ తర్వాత ఇంకా 4-5 చోట్ల తర్వాత సాయిబాబా నగర్ నుంచి కానీ ఇట్లా 4-5 చోట్ల నుంచి మనకు కంప్లైంట్స్ రావడం జరిగింది మేడం. ఎందుకంటే వీటన్నిటికీ కూడా వాళ్ళు ఎక్కడైతే కంప్లైంట్ చేశారో మనకు కావాలన్న చోటంతా కూడా R&B రోడ్లోనూ ఉన్నాయి, ప్లస్ నేషనల్ హైవే రోడ్స్ ఉన్నాయి. వీటికి మేము సంబంధించిన లెటర్ రాసేసి వాళ్ళకి సంబంధించిన సెక్రటరీకి లెటర్ రాసి కూడా మనం అక్కడ వేయమని చెప్తాం. దయచేసి ఇంకోటి ఏంటంటే గౌరవ సభ్యులకి ఎక్కడ బ్లాక్ స్పాట్స్ కూడా మీరు ఏదైనా అంటే ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నది ఇంకా 1 కానీ 2 కానీ ఆ రోడ్లో మీకు కోయిలకుంట్లోకి వెళ్ళే రోడ్ అది ఇంకా అక్కడ ఎక్కడైనా మీకు స్కూల్ జోన్ లో కానీ దేవాలయంలో కాలువలు మొత్తం నిండిపోయినాయి. ఎందుకంటే మాకు ఒక్క వర్కరే ఉన్నారు, 2 బండికి పోతారు, ఒక్క మనిషి కాలువ తీయలేకున్నారు. ఎందుకంటే 8 మార్లు కమిషనర్ సార్ కూడా అడిగినా కానీ ఒక్కరిని కూడా పంపించేదానికి లేదని చెప్పినారు కమిషనర్ గారు. ఒక్కరితో పని కాలేదు అధ్యక్ష. ఎందుకంటే డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి, కాలువలన్నీ నిండిపోయినాయి, ఒక్క మనిషికి చేత కాల. మేము అడుగుతుంటే ఏం చేయాలా, సాగులు పంపించలేదని చెప్పేసి చెప్తాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, శ్యామనగర్ నుంచి కొత్త బ్రిడ్జ్ చేశారు కదా అధ్యక్ష, ఆ నుంచి కాలువ తీర్మానంగా పడిపోయింది అధ్యక్ష. పడిపోయి కూడా 2 సంవత్సరాలు దగ్గర అయింది అధ్యక్ష. అది తీసి పక్కన కాలువ రోడ్డు మీద పెట్టాం అధ్యక్ష. అది చాలా ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. అది కూడా కాలువ ఏమని చెప్పేసి డీ గారికి చాలా మార్కులు చెప్పాం అధ్యక్ష. నేను తప్పకుండా అండి ఒకసారి అన్ని వార్డులలో ఏ వార్డులలో ఎన్ని వర్కర్స్ ఉన్నారు అవన్నీ చేసి వార్డు వైజ్ గా వీలైతే డివైడ్ చేసి ఇవ్వడానికి తప్పకుండా మంచి ఆణిముత్యాలను తీర్చిదిద్దాలని ఒక మంచి ఉద్దేశంతో మన గౌరవనీయులైన సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనికి ప్రతి యువకులు ఎవరెవరు ఉన్నారో పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ ఆణిముత్యాలు లాంటి వాళ్ళను వెలికి తీసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మంచి కార్యక్రమం. అలాగే ఇప్పుడు కొత్త సంవత్సరానికి మన 2024 జనవరికి 3000 పింఛన్లు చేస్తున్న 3000 రూపాయలు పింఛన్ చేస్తున్నందుకు మన గౌరవనీయులైన సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారికి మా వార్డు ప్రజల నుంచి వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అధ్యక్ష ముఖ్యంగా ఈరోజు 4వ వార్డుకు సంబంధించి మ్యాన్ హోల్స్ చాలా ప్రాబ్లం ఉంది అధ్యక్ష. మ్యాన్ హోల్స్ మహేశ్వర టెంపుల్ కాళికమ్మ టెంపుల్ పక్కన చాలా విపరీతంగా ఉన్నాయి. ఇప్పటి నుంచి చెప్పడం జరిగింది అధ్యక్ష. అది కమిషనర్ గారికి దేవి మధు గారికి అందరికీ చెప్పడం జరిగింది. కానీ ఆయన ఎటువంటి తగ్గ మనకు ఏది సొల్యూషన్ ఇవ్వలేదు. ఆ మ్యాన్ హోల్స్ అది చిన్నగా ఉన్నాయి అధ్యక్ష. అవి వేయగలుగుతారా లేదా అనే ఉద్దేశము అది అర్థం కావట్లేదు. లేదంటే మేమే ఫండ్ చేసుకొని మనము నేర్చుకోవడమా, ఎందుకంటే చాలా సీరియస్ మ్యాటర్ అధ్యక్ష. ఎవరైనా పిల్లలు పడిపోయినా ఇబ్బంది అవుతుంది. నంద్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన డిలైట్ హోమ్ ఇంటీరియర్ డెకార్స్ షోరూమ్ ను ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్పారావిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా ఘనంగా ప్రారంభించారు. వ్యాపారం దినదినాభివృద్ధి సాధించాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు, మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లో నూతనంగా డిలైట్ హోమ్ ఇంటీరియర్ డెకార్స్ షోరూమ్ ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఉన్న ఇంటీరియర్ డెకరేషన్ వివిధ రకాలుగా అందుబాటులో ఉన్నాయన్నారు. నంద్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యాపారం దినదినాభివృద్ధి సాధించాలని నిర్వాహకులు అన్వర్, ప్రవీణ్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈరోజు పద్మావతి నగర్లో గెలివి హాస్పిటల్ పక్కన డిలైట్ హోమ్ అని చెప్పేసి ఒక ఇంటీరియర్ స్టోర్ అండ్ ఫర్నిచర్ స్టోర్ని హార్డ్వేర్ స్టోర్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 టౌన్స్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ మధ్య కాలంలో ఇంటీరియర్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. మరి దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ కోసం హైదరాబాద్, బెంగళూరు నుంచి అలా తెచ్చుకోవడం అనేది చూస్తూ ఉన్నాం. అండ్ ఎస్పెషల్లీ ఇంటీరియర్ డిజైనర్స్ కూడా మనం బయట నుంచి తెచ్చుకోవడం చూస్తున్నాం. కానీ ఈ మధ్య కాలంలో నంద్యాల వాళ్ళు కూడా చాలామంది ఇంటీరియర్ డిజైనింగ్లోకి రావడము, అలాగే హార్డ్వేర్ స్టోర్ తర్వాత ఇలాంటి ఇంటీరియర్ డిజైనర్ స్టోర్స్ కూడా నంద్యాలలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అన్న వాళ్ళు ఈ స్టోర్ని ప్రారంభించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇలాంటి స్టోర్స్ మరెన్నో కూడా ప్రారంభించాలి, మంచి సక్సెస్ సాధించాలి, ప్రజలకి అందుబాటు ధరలో ఉంచుతూ ప్రీమియం ప్రోడక్ట్స్ని అందించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు డిలైట్ హోమ్ ఈ యొక్క కిచెన్ వేర్స్ మిగతా దానికి సంబంధించిన వాటిని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ ప్రవీణ్ దాని ప్రొపరైటరు నంద్యాల డిస్ట్రిక్ట్ అయింది కాబట్టి చాలా ఎసెన్షియల్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి నంద్యాల ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు నంద్యాల జిల్లా అయిన తర్వాత అభివృద్ధి చెందుతూ ఉందని చెప్పడానికి ఎన్నో రకాలుగా ఎన్నో ఓపెనింగ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. మన డిలైట్ హోమ్స్ కదా, డిలైట్ హోమ్స్ వాళ్ళు ఇంకొద్దిగా నంద్యాల అభివృద్ధి చేయాలా అనే ఒక సదుద్దేశంతో ఇన్నోవేటివ్గా ప్యారీ ఇన్నోవేటివ్స్ కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా డిస్ట్రిబ్యూషన్ కూడా తీసుకోవడం, ఇంటీరియర్ డెకరేషన్స్, హోమ్ అండ్ కిచెన్, అలాగే ప్యానల్స్ అన్ని రకాలుగా అవసరం ఉంది. ఇప్పుడు డెవలపింగ్ టౌన్లోకి కొత్త బిల్డింగ్స్ వస్తూ ఉంటాయి, అన్ని రకాలుగా దాన్ని డెవలప్ చేయాలని ఒక సదుద్దేశంతో ఈ మంచి అంటే అడ్వాన్స్గా లేటెస్ట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్లైవుడ్ అనుకోండి, సీలింగ్స్ అనుకోండి, కిచెన్ హార్డ్వేర్స్ అనుకోండి, అన్ని రకాలుగా సరసమైన ధరలకు అంటే లేటెస్ట్గా ఉండే రకంగా ఇక్కడ షాప్ ఓపెన్ చేయడము. సో నేను నంద్యాల ప్రజలకందరికీ కోరుకునేది ఏమంటే ఒక్కసారి షాప్ను విజిట్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ క్వాలిటీ కొత్తగా ఇన్నోవేటివ్గా ఉన్నందుకు ఒకసారి విజిట్ చేయడం వల్ల మీకు ఐడియా వస్తుంది. ఈరోజు నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో స్థానిక పద్మావతి నగర్లో డిలైట్ హోమ్ అనే షాప్ ఓపెన్ చేయడం జరిగింది. అన్వర్ భాయ్ మరియు ప్రవీణ్ గారు ఇద్దరు కలిసి ఈ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి గౌరవనీయులైన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి స్వామి గారికి, నన్ను ఎమ్మెల్యే గారికి అందరికీ ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలు, నంద్యాల జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఈ షాపుకు వచ్చేసి సరసమైన ధరల్లో అన్నీ ఇక్కడ దొరుకుతాయి. కొనుగోలు చేసి వీళ్ళకు కూడా షాప్ ఓనర్లకు ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. డిలైట్ హోమ్ అని కొత్తగా మన పద్మావతి నగర్ లెఫ్ట్ సైడ్ లో ఎల్వి హాస్పిటల్ పక్కన ఈ షోరూమ్ ని ఓపెన్ చేయడం జరిగింది. మనకు ఇంటికి సంబంధించిన ఆల్ ఇంటీరియర్ డిజైన్స్ సంబంధించి లేటెస్ట్ మోడల్స్ అన్ని ఇక్కడ దొరుకుతున్నాయి. దయచేసి మన నంద్యాలపట్నం ప్రజలందరూ వీక్షించి మన ఇంటికి కావాల్సిన అందంగా తీర్చిదిద్దుకునే ఐటమ్స్ ని ఇక్కడ కొనుగోలు చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ డిలైట్ హోమ్స్ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ రవి గారికి.
వచ్చినందుకు. డిలైట్ హోమ్, ప్లైవుడ్ హార్డ్వేర్, ఇంటీరియర్స్ అండ్ WPC అండ్ ఆల్ ద థింగ్స్ నీడెడ్ ఫర్ ద హోమ్ అన్నీ ఉంటాయి ఇక్కడ. చాలా సరసమైన ధరలో ఇంట్రెస్టింగ్ డిజైన్స్తో, లేటెస్ట్ డిజైన్స్తో అందరికీ సదుపాయంగా ఉంటాయి ఇక్కడ. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి వారిని రాష్ట్ర, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేందుకు ఒక పునాది లాంటిదని మాజీ ఉర్దూ అకాడమీ చైర్మన్ డాక్టర్ నౌమాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నౌమాన్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. విద్యతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమన్నారు. ఇటువంటి పోటీలను భవిష్యత్తులో కొనసాగించాలని కోరారు. యువకులు ఈ క్రీడల్లో పాల్గొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో రాణించాలని పిలుపునిచ్చారు. మన నేషనల్ ప్లేయర్స్గా తర్వాత ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా మనం కానికి ఒక పునాది ఇది. ముఖ్యమంత్రి గారు ఆడుతాం అనేది ఒక స్కీమ్ పెట్టి దాని మీద శ్రద్ధ తీసుకొని ఒక ఫస్ట్ స్టెప్ ఇన్ అవర్ స్టేట్ వేర్ ఆల్ ది అఫీషియల్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ది ఆడుతాం అనేది ఒక స్కీమ్లో. ఇది కంటిన్యూగా ముందుగా కంటిన్యూ చేయాలని ప్రతి సంవత్సరం ఇట్లా కంటిన్యూ చేస్తుంటే బాగుంటుంది. దానివల్ల స్పోర్ట్స్మెన్షిప్ స్టూడెంట్స్ డెవలప్ అవుతుంది. ఎడ్యుకేషన్తో స్పోర్ట్స్ కూడా అవసరం చాలా పిల్లలకి. ఇక్కడ US కంట్రీలో స్పోర్ట్స్ అనేది చాలా కంపల్సరీగా ఉంటుంది. స్టూడెంట్స్ చూస్తున్నాను, మా పిల్లలు కూడా అక్కడ ఉన్నారు చాలామంది. వాళ్ళు దే ఆర్ ప్లేయింగ్ విత్ ఎడ్యుకేషన్. స్పోర్ట్మెన్షిప్ అనేది చాలా మంచిది. ఈ మంచి స్కీము దీనికి ఇంకా ముందుకు తీసుకొని పోయి ప్రతి ఊర్లో, విలేజ్లో కూడా ఈ అట్మాస్ఫియర్ డెవలప్ చేయాలని మనవి. నంద్యాల పట్టణం కోటా వీధిలో వెలిసిన శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో అమ్మవారి అలంకరణ ఆభరణాల విషయంపై దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గురుప్రకాష్ విచారణ చేపట్టారు. కాళీ సేవా సమితి ఆరవేటి శ్రీనివాసులు, విజయ్ కుమార్, టంగుటూరు లక్ష్మీలపై నాగేశ్వరరావు అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుపై దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టి ఉన్నత అధికారులకు నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గురుప్రకాష్ మాట్లాడుతూ కాళీమాత సేవా సమితికి చెందిన ఆరవేటి శ్రీనివాసులు, విజయ్ కుమార్, టంగుటూరు లక్ష్మీలు అమ్మవారికి బంగారు కిరీటం, పాదుకలను చేసి వాటిని పండుగలు, వివిధ కార్యక్రమాలకు తీసుకువచ్చి అమ్మవారికి అలంకరణ చేసి కార్యక్రమం పూర్తయిన తర్వాత వారు ఆ ఆభరణాలను వారి వెంట తీసుకువెళ్లడం జరుగుతున్నదన్నారు. అయితే ఈ వ్యవహారంపై స్థానికంగా ఉన్న నాగేశ్వరరావు అనే వ్యక్తి దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేశారని, ఈ విషయంపై విచారణ చేపట్టి ఉన్నత అధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. ఆలయానికి ఆభరణాలను కానుకగా ఇవ్వలేదని, వాటిని వారి వద్దనే ఉంచుకోవడం జరుగుతుందని, దేవాదాయ శాఖ వారి అనుమతుల కొరకు వారు లేఖ వ్రాయడం జరిగిందన్నారు. తర్వాత మెంబర్లుగా ఉన్న మాదాల విజయ్ కుమార్, టంగుటూరి లక్ష్మి వాళ్ళపైన ఇక్కడ నంద్యాలలో నివాసి అయినటువంటి సేగు నాగేశ్వరరావు గారు వారిపైన ఇట్లా అభియోగాలు ఉన్నవి. వారిని ఎలా మీరు ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా వేశారు, వీటిపైన విచారణ చేయండి. వాళ్ళు వచ్చేసి అమ్మవారి కిరీటము, పాదుకలు వాళ్ళు దొంగల మార్గం ఎత్తుకుపోయినారు, ఇక్కడ పెట్టడం లేదు. తర్వాత వాళ్ళు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని నిధులు వసూలు చేసి దానిపైన అన్ని వాళ్ళు పెట్టుకున్నారు. అవి కూడా జమా ఖర్చులు ఇక్కడ దేవస్థానానికి ఇవ్వడం లేదు అనే యొక్క అభియోగాలు అతను పెట్టారు. ఆ యొక్క పిటిషన్ పైన మా కమిషనర్ గారు ఎంక్వైరీ చేయమంటే నేను డిప్యూటీ కమిషనర్ కంట్రోల్గా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఆర్వేటి శ్రీనివాసులు, విజయ్ కుమారు, లక్ష్మి గారిని విచారించడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే బంగారు కిరీటము, పాదుకలు అవి నా సొంతంగా ఎవరి యొక్క చందాలతో కాకుండా సొంతంగానే నేను ఏర్పాటు చేసి ఇచ్చినది. గత 10 సంవత్సరాల నుండి మేము అమ్మవారికి ముఖ్యమైన వేళ విశేషమందు శుక్రవారాల్లో అమ్మవారికి ధరించి తీసుకొని పోతూ ఉన్నాము. 2 సంవత్సరాల కింద అప్పటి ఉన్న ఈవో అబ్జెక్షన్ చెప్పడం వల్ల మేము పెట్టుకుంటూ వస్తున్నాము అని చెప్పడం జరిగింది. దానిపైన మేము విచారణ చేసి ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు అమ్మవారి సంకల్పం కదా, మీకు ఆప్షన్స్ చెప్పండి. మీరు అమ్మవారికి స్వస్థంగా ఇస్తారా, లేదా మీరు ఈ విధంగా అమ్మవారికి ధరించి తీసుకునేదానికి ఏమన్నా ఒకటి రిప్రజెంటేషన్ ఇస్తే పై అధికారులకు మేము సిఫారసు చేసి మీరు ఉన్నంత వరకు వాటికి తీసుకుపోయి పెట్టడం, ఎందుకంటే భద్రత లేదు కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. దానిపైన మేము పై వారికి రాసి పంపిస్తాము. తర్వాత ట్రస్ట్ తరపున కూడా విచారణ జరగడం జరిగింది. ఆ ట్రస్ట్ అనేది కాళికామాత సమాజం అని మా యొక్క ఇంటి అడ్రస్తో మేము పెట్టుకున్నాం, కానీ కాళికామాత దేవస్థానం అని కాదు.
ఈ యొక్క నిధులు మేము సేకరించుతున్నాము. దానికి అంతా మెంబర్స్ ఉన్నారు, దానికి జమా ఖర్చులు ఉన్నాయి. ఆ యొక్క వచ్చిన మొత్తంలో మేము దేవస్థానంలో కూడా మంచి కార్యక్రమాలకు అన్నదానం కానీ విశేష పూజలంతా మేము చేస్తున్నాము. ఇది కాక స్కూల్లో ఉండే పిల్లలకు స్కాలర్షిప్స్ ఇస్తున్నాము, వృద్ధులకు కూడా చేస్తున్నాము. దీనిపైన మేము వెంకటేశ్వర కూడా మేము రికార్డ్స్ చూపిస్తున్నాము. ఎవరైనా దీనిపైన ఎప్పుడైనా చూసుకోవచ్చు. దానిపైన ఇది దేవస్థానం సంబంధం కాదన్నారు. ఆ విధంగా స్టేట్మెంట్ ఇవ్వని చెప్పాము. ఇవన్నీ మొత్తం ఈ స్టేట్మెంట్ తీసుకొని మేము పై అధికారులకు నివేదిక పంపిస్తాం. కాళికాంబాదేవి ఈ దినము ఈ కర్నూలు నుంచి డీసీ గారు మా మీద వేరే ఒక ఫిర్యాదు చేసినందువల్ల మాకు ఇక్కడ వచ్చినారు. మమ్మల్ని విచారణ జరిపినారు. విచారణ జరిపి ఇక్కడ ఉండే వాస్తవాలు కనుక్కున్నారు. ఇక్కడ ఎటువంటి పొరపాటు జరగలేదనేది వాళ్ళ మనసుకు తెలిసింది. రిటర్న్గా వ్రాసి విషయాలన్నీ తెలపమని చెప్పినారు. ఆ విధంగా మేము అన్ని విషయాలు రాసి వాళ్ళకి రిటర్న్గా మేము అందిస్తున్నాము. మేము ఇక్కడ అమ్మవారి విషయంలో ఎటువంటి పొరపాటు చేయలేదనేది మేము ఖచ్చితంగా మేము చెప్తున్నాము. కావాలంటే మా మీద ఎవరైనా కానీ విచారణ జరుపుకోమని కూడా మేము వాళ్ళకి చెప్పినాము. దాని గురించి మీకు తెలియదు సార్. మేమైతే చాలా రోజులు ఇక్కడ అమ్మవారికి సేవ చేస్తున్నాము. మా సేవా కార్యక్రమాలు కానీ మేము కానీ అమ్మవారి విషయంలో కానీ గుడి విషయంలో కానీ ఎటువంటి పొరపాటు మేము చేయము. బంగారు పాదాలు కానీ బంగారు కిరీటం కానీ నా స్వతహాగా నేను ఇచ్చినాను. అవి అమ్మవారికి నేను అలంకరణ చేసుకొని నేను మళ్ళీ తీసుకుపోతుండేవాడిని. ఈ విధంగా జరుగుతుంది. అంతేగాని నేను అమ్మవారి ఎండోమెంట్కి మాత్రం నేను ఇవ్వలేదు. ఆ ఎండోమెంట్ రికార్డులో కూడా లేదు. ఆ వాస్తవంగా నా సొంతానివి. కాబట్టి మీరు ఈ విషయాన్ని నేను వాళ్ళకి విన్నవించినాను. మేము అదే సార్ డిపార్ట్మెంట్కు లెటర్ రాసి పర్మిషన్ తీసుకుంటాం సార్. అమ్మవారికి అలంకరణ చేసి తీసుకుంటాం. పర్మిషన్ ఇవ్వకుంటే ఇంకా దాని మీద మా ఆలోచన చేసుకుని ఈ విధంగా చేస్తాం. ఖాళీ సేవా సంస్థని ఏర్పాటు చేసి పబ్లిక్ ఫండ్స్ నుండి 6 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నారు. ప్రతి శుక్రవారం మంగళవారం ఇంతవరకు ఎప్పుడు లేనటువంటి సేవ వాళ్ళు చేస్తున్నారు. దీన్ని అనవసరంగా వాళ్ళు ఏమంటే దాత సొంతం కిరీటం చేపించుకున్నాడు, పాదాలు చేపించుకున్నాడు. ఆ అమ్మవారికి ప్రతి శుక్రవారం అలంకరించి దర్శనం చేసుకొని 10 గంటల వరకు గుడి మూసేంత వరకు ఉంచి మళ్ళీ ఆయన సొమ్ము ఆయన తీసుకొని పోతున్నారు. అంత తప్ప ఎవరైనా డోనార్ ఉంటే రమ్మని చెప్పండి, ఎంక్వైరీ చేసుకోండి. ఏదైనా దాతలు ఎవరైనా బయటి వాళ్ళకి ఇచ్చింటే వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మేము దేనికైనా సిద్ధంగా. అమ్మవారికి ఇయ్యలే రికార్డులు ఏమన్నా ఉందేమో చూడండి ఇచ్చినట్టు. ఎందుకు ఇవ్వలేదంటే ఇప్పుడు వీళ్ళ చేతిలో పడింది అనుకో, ప్రతి శుక్రవారం మనం పెట్టాల్సిన పండగ పబ్బడానికి పెట్టాల్సి వస్తుంది. వాళ్ళకి ఆ కోరిక కోసమే అంత బంగారు పెట్టి దాదాపు 10-15 లక్షల రూపాయలు అవుతుంది. ఇది ఎందుకు చేపించినాడు? అలంకరించుకొని అమ్మవారి. ఎందుకంటే మొదటి నుండి కూడా వాళ్ళు 25 ఏళ్ళ నుండి నాకు తెలిసినంత వరకు నాకు అమ్మవారి సేవకులు వాళ్ళ కుటుంబం అంతా కూడా కాళికాదేవి సేవకులు. నేను ఎక్కడ ఎవరిని విచారించుకున్నా చెప్తాను. రికార్డులో ఇచ్చి ఉంటే వాళ్ళకు ఉపజెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది. నేను ఎందుకంటే మేము కూడా ఒక ప్రచారంలో ఉన్నాం కాబట్టి దానికి ఆ రికార్డులో ఉంటే వాళ్ళ సొమ్ము వాళ్ళకు ఉపజెప్తారు. బనగానపల్లి నియోజకవర్గం ఔకు మండలం శివవరం గ్రామంలో 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లు, మినరల్ వాటర్ ప్లాంట్లను బనగానపల్లి ఎమ్మెల్యే కడసని రామిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ కరీముల్లా, పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటరమణ, వైఎస్ఆర్ పార్టీ ప్రచార కార్యదర్శి సిద్దంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, శివవరం గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు యాపర్ల సుబ్బారెడ్డి, యాపర్ల రామిరెడ్డి, యాపర్ల రవి ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. चलो चलो
తీసుకోవాలి రండి తీసుకోవాలి ఒకసారి పక్కండ్రా ఒకసారి చాలా వెళ్ళిపోతుంది కొద్ది సైడ్కి సైడ్లా బాగుంటుంది అపూర్వాభీష్టదేవతా ప్రారంభోత్సవా అన్ని నంద్యాల మండలం ఆలువకొండ గ్రామంలో 20 లక్షల రూపాయలతో గడప గడప నిధులు సంబంధించి సీసీ రోడ్డు పూర్తి చేసుకుని ఈరోజు ప్రారంభించడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు ఇంటి స్థలాలు ఇస్తే సహించలేని టీడీపీ నాయకులు సంక్షేమ పథకాలు ఇస్తారా అని ఎద్దేవా చేసిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. జిల్లాల కలెక్టర్లతో క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం వైఎస్ జగన్ సమీక్ష. అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరిన మున్సిపల్ చైర్పర్సన్. నంద్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన డిలైట్ హోమ్ ఇంటీరియర్ డెకార్ షోరూం ప్రారంభం. క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు ఆడుదాం ఆంధ్ర పునాది అని పేర్కొన్న ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ డాక్టర్ నౌమన్. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో అమ్మవారి అలంకరణ ఆభరణాల విషయంపై విచారణ చేపట్టిన దేవాదాయ శాఖ అధికారులు. బనగానపల్లి నియోజకవర్గం ఔకు మండలం శివవరం గ్రామంలో అభివృద్ధి ప్రారంభం. బనగానపల్లి ఎమ్మెల్యే కడిసరి రామిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.